హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో క్యారెట్ తురుముతో కర్రీని టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా సాయిపప్పుని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, దంచి పెట్టుకున్న 3 వెల్లుల్లిని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ముందుగా తురిమి అట్టు పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపుని, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఒకసారి కలుపుకోవాలి. ఇదే విధంగా మూత పెట్టుకొని 2-3 మినిట్స్కి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ కర్రీ ఈ విధంగా మగ్గింది కదండి. ఇప్పుడు ఈ కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.